Hi students, this is KL and welcome back to our channel. Students, ఈ వీడియోలో మనం ఎలక్ట్రాన్ ఎఫినిటీ మీద మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే మనం చేద్దాం. సో ఆల్రెడీ మన ఛానల్లో నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే అప్లోడ్ అయ్యి ఉన్నాయి. ఓకేనా, ఈ పీరియాడిక్ టేబుల్ కూడా క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్లో కూడా ఉన్నాయి. సో అవి కూడా మీకు దీని యొక్క డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. సో అవి కూడా మీరు చూడొచ్చు. దీని యొక్క బెనిఫిట్ ఏంటంటే జేఈ స్టూడెంట్స్ కైనా నీట్ స్టూడెంట్స్ కైనా ఎంసెట్ స్టూడెంట్స్ కైనా హెల్ప్ అవుతుంది. సో డిఫరెంట్ మోడల్స్ అయితే ఇందులో ఉంటాయి. సో ఈ కానీ మీరు చేస్తే మ్యాక్సిమం మీరు ఓకేనా మీ ఎగ్జామ్స్లో వచ్చే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో అవి కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. రిమైనింగ్ టోటల్ మన ఛానల్లో ఎన్ని ఆబ్జెక్టివ్ క్లాస్ ఉన్నాయి అవి కూడా మీకు సెకండ్ ఇయర్ అండ్ ఫస్ట్ ఇయర్ క్లాస్ ఉన్నాయి, అవి కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉంటాయి, అవి కూడా చూడొచ్చు. అలాగే ఐపీ క్లాసెస్ కూడా ఉంటాయి, అవి కూడా చూడొచ్చు. ఓకే, సో జనరల్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఒక టాపిక్ ఒక 5 minutes మీకు ఎక్స్ప్లెయిన్ చేశాక ఈ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే చేద్దాం. ఓకే, జనరల్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటే ఏంటి? ఓకేనా, వాట్ ఈజ్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ? ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటే సింపుల్గా చూడండి, ఎక్స్ అనేది గ్యాస్ ఫేజ్ ఎలిమెంట్ తీసుకున్నాం అంటే ఒక గ్యాస్ ఫేజ్లో ఉండే ఒక ఎలిమెంట్ తీసుకుని దీని యొక్క అవుటర్ మోస్ట్ షెల్కి ఒక ఎలక్ట్రాన్ మనం యాడ్ చేస్తే ఏమొస్తుందంటే యూని నెగిటివ్ అయాన్ అనేది వస్తుంది, ప్లస్ సమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ వస్తుంది. సో ఇది జనరల్గా ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటే. ఓకేనా, అయనైజేషన్ ఎనర్జీకి ఇది రివర్స్లో ఉంటుంది. సో ఇక్కడ మనం ఎలక్ట్రాన్ అక్కడ అయనైజేషన్ ఎనర్జీలో ఎలక్ట్రాన్ రిమూవ్ చేస్తాం, ఇక్కడేమో ఎలక్ట్రాన్ యాడ్ చేస్తాం. సో ఇక్కడ యాడ్ చేస్తే ఎనర్జీ రిలీజ్ అవుతుంది, అక్కడ ఒక ఎలక్ట్రాన్ రిమూవ్ చేస్తే ఎనర్జీ రిక్వైర్ ఉంటుంది. సో ఆ రెండింటికి డిఫరెన్స్ ఇదండి. సో జనరల్గా అయితే దీన్ని ఫస్ట్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటాం. EA1 ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే ఎగ్జోథెర్మిక్. ఎగ్జోథెర్మిక్ మీన్స్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది అని అర్థమండి. అంటే డెల్టా హెచ్ ఈక్వల్ టు నెగిటివ్ చూపిస్తుంది. డెల్టా హెచ్ ఈక్వల్ టు నెగిటివ్ చూపించింది అంటే ఎనర్జీ రిలీజ్ అవుతుంది అని అర్థం. అంటే ఏ ఎలిమెంట్ తీసుకుని ఇప్పుడు సపోజ్ ఆక్సిజన్ ప్లస్ ఎలక్ట్రాన్ గివ్స్ రైజ్ టు O మైనస్ ప్లస్ ఎనర్జీ. ఓకేనా, ఇదే ఆక్సిజన్కి ఆక్సిజన్ మైనస్ అయానికి మనం ఒక ఎలక్ట్రాన్ యాడ్ చేస్తే సో అప్పుడు వచ్చేది ఏంటంటే నెగిటివ్ అయాన్ అంటాం. సో ఇక్కడ ఎనర్జీ ఒక అబ్జర్వ్ చేసుకుంటుంది, ఇక్కడ మైనస్ ఎనర్జీ అని ఇండికేట్ చేయాలి మనం. ఓకేనా, మైనస్ ఎనర్జీ లేదా ఇక్కడ ఎనర్జీని ప్రొవైడ్ చేయగలి. ఇది ఈ రియాక్షన్ ఏమంటామంటే మనం ఎండోథెర్మిక్ రియాక్షన్ అంటాం. చూడండి, ఫస్ట్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ 1 అయితే మాత్రం చూడండి ఇక్కడ ఎలక్ట్రాన్ ఎఫినిటీ 2 అయితే ఎండోథెర్మిక్ అవుతుంది, ఎలక్ట్రాన్ ఎఫినిటీ 1 అయితే ఎగ్జోథెర్మిక్ అవుతుంది. సో రెండింటికి డిఫరెన్స్ ఏంటి అంటే జనరల్గా ఇప్పుడు సపోజ్ ఒక ఆక్సిజన్ మనం కన్సిడర్ చేస్తే ఆక్సిజన్ ఒక ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకుని ఎనర్జీ రిలీజ్ చేస్తుంది, బట్ సెకండ్ ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకునేటప్పుడు ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటుంది. దానికి రీజన్ ఏంటి అంటే జనరల్గా ఈ యూని నెగిటివ్ అయాన్లో మనం తీసుకుంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 9 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఓకేనా, 8 ప్రోటాన్స్ ఉంటాయి. అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ గ్రేటర్ దెన్ ప్రోటాన్స్. ఎలక్ట్రాన్స్ అనేవి ప్రోటాన్స్ కంటే ఎక్కువ ఉన్నాయి కనుక ఎలక్ట్రాన్స్కి మధ్య రిపల్సివ్ ఫోర్సెస్ అనేవి ఇంక్రీజ్ అయిపోతాయి. ఎప్పుడైతే ఇంక్రీజ్ అయిందో నెక్స్ట్ ఎలక్ట్రాన్ యాడ్ అవ్వాలంటే ఎలక్ట్రాన్స్ మధ్య రిపల్సివ్ ఫోర్సెస్ని ఓవర్కమ్ చేసి యాడ్ అవ్వాలంటే మనం ఎనర్జీని పే చేయాలి. సో అదే రీజన్, మరి ఇంకేమీ లేదు. ఓకేనా, అంటే మీకు ఒక క్లారిటీ వచ్చింది కదా. ఎలక్ట్రాన్ ఎఫినిటీ 1లో మాత్రమే ఎనర్జీ రిలీజ్ అవుతుంది, దట్ ఈజ్ ఎగ్జోథెర్మిక్. ఎలక్ట్రాన్ ఎఫినిటీ 2 మాత్రం ఎండోథెర్మిక్. అది గుర్తుంచుకోండి. ఏ ఎలిమెంట్ అయినా ఫస్ట్ ఎలక్ట్రాన్ని తీసుకునేటప్పుడు ఎనర్జీని రిలీజ్ చేస్తుంది, బట్ సెకండ్ ఎలక్ట్రాన్ కానీ థర్డ్ ఎలక్ట్రాన్ కానీ తీసుకునేటప్పుడు ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇప్పుడు నైట్రోజన్ తీసుకున్నాం, నైట్రోజన్ ఫస్ట్ ఎలక్ట్రాన్ తీసుకునేటప్పుడు ఓకే N-ని ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే N- ప్లస్ ఎలక్ట్రాన్ గివ్స్ రైజ్ టు N2-. ఓకే, N2- ప్లస్ ఎలక్ట్రాన్ గివ్స్ రైజ్ టు N3-. సో ఈ రెండు కూడా ఎండోథెర్మిక్, ఇది ఒకటి మాత్రమే ఎగ్జోథెర్మిక్. ఓకేనా, మీకు క్లారిటీ వచ్చింది కదా. అంటే ఇది ఎలక్ట్రాన్ ఎఫినిటీ 1 అంటాం దీన్ని, ఇది ఎలక్ట్రాన్ ఎఫినిటీ 2, ఇది ఎలక్ట్రాన్ ఎఫినిటీ 3. అంటే ఎలక్ట్రాన్ ఎఫినిటీ 1 మాత్రమే ఎగ్జోథెర్మిక్, రిమైనింగ్ 2, 3, 4 ఎన్ని ఉంటాయి అన్నీ మీకు ఏమొస్తుందంటే ఓకేనా ఎండోథెర్మిక్ వస్తాయి, అంటే ఎనర్జీని గెయిన్ చేసుకుంటాయి. ఓకే, మరి ఇప్పుడు జనరల్గా ఎలక్ట్రాన్ ఎఫినిటీ ట్రెండ్స్ ఎలా ఉంటాయి అంటే గ్రూప్లో ఎలా ఉంటుంది, పీరియడ్స్లో ఎలా ఉంటుంది అని చెక్ చేశాక మనం ఇప్పుడు ఇందులోకి వెళ్ళిపోదాం. ఓకే, ఇప్పుడు జనరల్గా చూడండి, ఇన్ గ్రూప్స్ తీసుకుంటే ఇన్ గ్రూప్స్ అనగానే మనకి ఏం గుర్తుకు రావాలి? అప్ టు డౌన్. ఇన్ గ్రూప్స్ అప్ టు డౌన్ ఒక ఎలక్ట్రాన్ ఎఫినిటీ డిక్రీజెస్. ఓకేనా, ఒక క్లారిటీ వచ్చిందా? ఇన్ ఎనీ గ్రూప్ అప్ టు డౌన్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ డిక్రీజెస్. ఓకేనా, ఏ గ్రూప్ తీసుకుని ఇప్పుడు సపోజ్ మనం ఒక ఆక్సిజన్, సల్ఫర్, సెలీనియం,
అలాగే నెక్స్ట్ ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, ఓకేనా. నెక్స్ట్ నైట్రోజన్, ఫాస్ఫరస్, యార్సెనిక్, యాంటిమనీ అలా తీసుకున్నాం అనుకోండి. ఇన్ ఎనీ గ్రూప్ అప్ టు డౌన్, సో ఇలాగే చెప్పుకుంటాము. బట్ ఇక్కడ ఒక స్మాల్ చేంజ్ ఏంటి అంటే ఫస్ట్ ఎలిమెంట్ కంటే సెకండ్ ఎలిమెంట్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ గ్రేటర్ ఉంటుంది. సెకండ్ ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో సెకండ్ ఎలిమెంట్ యొక్క ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఇన్ ఎనీ గ్రూప్ సెకండ్ ఎలిమెంట్ హ్యాస్ ఓకేనంటే హై ఎలక్ట్రాన్ ఎఫినిటీ దెన్ ఫస్ట్ ఎలిమెంట్. ఫస్ట్ ఎలిమెంట్ కంటే సెకండ్ ఎలిమెంట్ యొక్క ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటే ఆక్సిజన్ కంటే సల్ఫర్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఎక్కువ, ఓకేనా. అలాగే ఫ్లోరిన్ కంటే క్లోరిన్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఎక్కువ, అలాగే నైట్రోజన్ కంటే ఫాస్ఫరస్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఎక్కువ. సో బికాస్ ఆఫ్ ఇన్ ఎనీ గ్రూప్ ఫస్ట్ ఎలిమెంట్ హ్యాస్ స్మాల్ సైజ్ ఉంటుంది అండ్ స్ట్రాంగ్ రిపల్సివ్ ఫోర్సెస్ బిట్వీన్ ఎలక్ట్రాన్స్. కానీ ఎప్పుడైతే స్మాల్ సైజ్ ఉంటుందో ఆటోమేటిక్గా ఆ ఎలక్ట్రాన్స్ మధ్య స్ట్రాంగ్ రిపల్సివ్ ఫోర్సెస్ అనేవి ఉంటాయి. సో ఆటోమేటిక్గా ఎలక్ట్రాన్ ఎఫినిటీ అనేది తగ్గిపోతుంది. అంటే ఈ గ్రూపే కాదు, ఏ గ్రూప్ తీసుకున్నా, ఇప్పుడు బెరీలియం, మెగ్నీషియం తీసుకున్నా, ఓకేనా. బెరీలియం కంటే మెగ్నీషియం యొక్క ఎలక్ట్రాన్ ఎఫినిటీయే ఎక్కువ, ఓకేనా. ఇన్ ఎనీ గ్రూప్ సెకండ్ ఎలిమెంట్కే హైయెస్ట్ ఎలక్ట్రాన్ ఎఫినిటీస్ అనేవి ఉంటాయి. సో అవి మీరు కన్సిడర్ చేయాలి, ఓకేనా. అలా ఇక్కడ తీసుకుంటే ఆక్సిజన్ కంటే సెలీనియం కూడా ఎక్కువే ఉంటుంది. అంటే ఆక్సిజన్ గ్రేటర్ దాన్ సెలీనియం గ్రేటర్ దాన్ సల్ఫర్ ఇలా తీసుకుంటాం అనమాట, ఓకేనా. క్లారిటీ వచ్చింది కదా. గ్రూప్స్లో ఎలా ఉంటుంది అంటే ఇన్ గ్రూప్స్ అప్ టు డౌన్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ డిక్రీజెస్ బికాజ్ అటామిక్ రేడియస్ ఇంక్రీజెస్, న్యూక్లియర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ డిక్రీజెస్. అది ఒక క్లారిటీ, ఓకేనా. సో ఇప్పుడు ఇన్ పీరియడ్స్ తీసుకుందాం. ఇన్ గ్రూప్స్ మీద అంటే గ్రూప్స్లో మీకు ఒక క్లారిటీ వచ్చింది కదా. ఇప్పుడు పీరియడ్స్ తీసుకుందాం. ఇన్ పీరియడ్స్ అనగానే మనకి ఏం గుర్తుకు రావాలి? లెఫ్ట్ టు రైట్, ఓకేనా. లెఫ్ట్ టు రైట్ అంటే పీరియడ్. ఇన్ ఎనీ పీరియడ్ లెఫ్ట్ టు రైట్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ, ఓకేనా, ఇంక్రీజెస్. రీజన్ ఏంటి? అటామిక్ రేడియస్ డిక్రీజెస్, ఓకేనా. న్యూక్లియర్ ఫోర్స్ ఇంక్రీజెస్. సో ఇది రీజన్. అండ్ ఎలక్ట్రోనెగటివిటీ ఇంక్రీజెస్. అంటే న్యూక్లియర్ ఫోర్స్ ఇంక్రీజ్ అవుతుంది, ఎలక్ట్రోనెగటివిటీ ఇంక్రీజ్ అవుతుంది, అటామిక్ రేడియస్ మాత్రం డిక్రీజ్ అయిపోతుంది. డిక్రీజ్ అయితేనే ఈ రెండు జరుగుతాయి. సో ఇప్పుడు మనం ఒక పీరియడ్ తీసుకుంటే, ఏ పీరియడ్ తీసుకుంటే జనరల్గా ఏమవుతుందంటే లెఫ్ట్ టు రైట్ ఇంక్రీజెస్ అని చెప్పుకుంటాం. కాకపోతే ఇందులో కూడా కొన్ని చేంజెస్ ఉంటాయి, అవి కూడా మనం చూద్దాం. మనకు వచ్చేటప్పుడు మల్టిపుల్ చాయిస్ వచ్చేటప్పుడు చూద్దాం, ఓకే. సో అలాగే నెక్స్ట్ వన్ ఏంటంటే కొన్ని ఎలిమెంట్స్ తీసుకుని ఇప్పుడు లెఫ్ట్ టు రైట్ తీసుకుంటే ఎక్కడి నుంచి తీసుకుందాం? సపోజ్ ఒక పీరియడ్ తీసుకుందాం. ఒక పీరియడ్లో చూడండి లిథియం, ఓకేనా, బెరీలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఓకేనా, నెక్స్ట్ ఫ్లోరిన్, ఓకేనా, నియాన్ తీసుకున్నాం. సో ఇప్పుడు వీటిలో మీకు ఒక క్లారిటీ ఏంటి అంటే ఇన్ పీరియడ్ లెఫ్ట్ టు రైట్ ఎంతవరకు అంటే 0 గ్రూప్ వరకు మాత్రమే, అంటే 7th A గ్రూప్ వరకు మాత్రమే మీకు ఏమవుతుందంటే ఇది వర్తిస్తుంది, ఓకే. ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతుంది, ఓకేనా. నెక్స్ట్ వన్ ఇక్కడికి వచ్చేటప్పటికి, ఓకేనా, డిక్రీజ్ అయిపోతుంది. అంటే ఇక్కడ ఇదంతా మనకి ఎనర్జీ రిలీజ్ అవుతూ ఉంటుంది. బట్ ఇక్కడ ఏమో 0 గ్రూప్ ఎలిమెంట్స్ అంటే 8A గ్రూప్ ఎలిమెంట్స్కి వచ్చేటప్పటికి ఎనర్జీ అనేది 8Aకి వచ్చేటప్పటికి ఇక్కడ మనకి ఈ ఎలిమెంట్స్ అన్ని ఎనర్జీని రిలీజ్ చేస్తే ఇక్కడ ఉండే ఎలిమెంట్స్ 0 గ్రూప్లో ఉండే ఎలిమెంట్స్ మాత్రం ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటాయి. అంటే ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటే అంటే ఎండోథెర్మిక్ రియాక్షన్స్లో మాత్రం అంటే ఇవన్నీ రిలీజ్ చేయడం అంటే డెల్టా హెచ్ ఈక్వల్ టు నెగిటివ్ చూపిస్తుంది. నెగిటివ్ చూపిస్తే ఇక్కడ మాత్రం డెల్టా హెచ్ ఈక్వల్ టు పాజిటివ్ చూపిస్తాయి. అది హీలియం కానీ, నియాన్ కానీ, ఓకేనా, ఆర్గాన్ కానీ, క్రిప్టాన్ కానీ, ఓకేనా. సో ఇటువంటి అంటే xenon కానీ, సో ఇటువంటివి తీసుకుంటే మాత్రం పాజిటివ్ వాల్యూస్ని ఇండికేట్ చేస్తాయి. బికాస్ ఆఫ్ ఏం చెప్పుకుంటాం, వీటి యొక్క అవుటర్ మోస్ట్ షెల్స్ ఏవైతే ఉన్నాయో, అవుటర్ మోస్ట్లో ఉండే ఈ సబ్ షెల్స్ ఏవైతే ఉన్నాయో ఈ NS2 NP6 అని చెప్పుకుంటాం కదా. సో వీటి యొక్క అవుటర్ మోస్ట్ సబ్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కనుక వీటికి స్టెబిలిటీ వస్తుంది. అలాగే అట్ ద సేమ్ టైం మీరు తీసుకుంటే నైట్రోజన్ తీసుకోవచ్చు. నైట్రోజన్లో కూడా ఏమొస్తుంది 1s2, ఓకేనా, 2s2, 2p3 వచ్చింది. అంటే p సబ్ షెల్లో హాఫ్ ఫిల్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. హాఫ్ అంటే ఫుల్ ఫిల్డ్, హాఫ్ ఫిల్డ్ తీసుకుంటాం. సో నైట్రోజన్ కూడా పాజిటివ్నే ఎగ్జిబిట్ చేస్తుంది.
నైట్రోజన్ కానీ అలాగే మెగ్నీషియం కూడా, మెగ్నీషియము, బెరీలియము, నైట్రోజన్, ఓకేనా, జీరో గ్రూప్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా డెల్టా హెచ్ అనేది పాజిటివ్ని ఇండికేట్ చేస్తాయి. పాజిటివ్ని ఇండికేట్ చేస్తాయి. ఎందుకు పాజిటివ్ని ఇండికేట్ చేస్తాయి? ఇప్పుడు బెరీలియం తీసుకోండి, బెరీలియంలో 1s2 2s2 అంటే కంప్లీట్లీ ఫిల్డ్ ఎస్ సబ్షెల్ అనేది ఉంది. సో అలాగే నెక్స్ట్ బెరీలియం మెగ్నీషియం సేమ్ గ్రూపే కనుక మెగ్నీషియం కూడా సేమే. ఓకేనా, నైట్రోజన్ ఫాస్ఫరస్ ఇవి తీసుకుంటే హాఫ్ ఫిల్డ్ ఆర్బిటాల్స్ ఉంటాయి కనుక వీటి యొక్క ఎలక్ట్రాన్ ఎఫినిటీ పాజిటివ్లో ఉంటుంది. నైట్రోజన్ పాజిటివ్లో ఉంటుంది, ఫాస్ఫరస్ తక్కువ ఉంటుంది. నైట్రోజన్ కూడా తక్కువ పాజిటివ్లోకి వస్తుంది. సో ఇలా జీరో గ్రూప్ ఎలిమెంట్స్ అన్ని పాజిటివ్లోనే ఉంటాయి. మిగిలినవన్నీ నార్మలే, మనం చెప్పుకున్న ఏవైతే రూల్స్ చెప్పుకున్నామో సో వాటిని అయితే ఫాలో అయిపోతూ ఉంటాయి. సో ఇది ఏంటంటే ఇన్ జనరల్గా పీరియడ్స్ అండి ఇలా ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ మరికొన్ని తీసుకుంటే ఇప్పుడు జనరల్గా చూడండి, ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఆఫ్ ఏ ఎలిమెంట్స్ అంటే ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఆఫ్ ఏ ఎలిమెంట్ తీసుకున్నాం. ఎలిమెంట్ తీసుకుంటే ఇది ఈక్వల్ టు, అప్పుడప్పుడు వాడు ఏమంటాడంటే అయనైజేషన్ ఎనర్జీతో కంపేర్ చేస్తాడు. ఈక్వల్ టు ఐఈ ఆఫ్, ఓకేనా, ఐఈ ఆఫ్ యూని నెగిటివ్ అయాన్. అంటే ఒక ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఆఫ్ ఏ న్యూట్రల్ ఎలిమెంట్ తీసుకుంటే దేనికి ఈక్వల్ అవుతుంది అంటే యూని నెగిటివ్ అయానికి ఈక్వల్ అవుతుంది. అంటే ఎందుకు అంటే అయనైజేషన్ ఎనర్జీ అంటే ఏంటి? ఇప్పుడు సపోజ్ మనం ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటే ఏంటి? ఎక్స్ ప్లస్ ఎలక్ట్రాన్ గివ్స్ రైజ్ టు ఎక్స్ మైనస్, అంటే ఒక ఎలక్ట్రాన్ ఇక్కడ యాడ్ చేసేటప్పుడు సమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఓకే, అంటే ఇప్పుడు ఇదేంటి యూని నెగిటివ్ అంటే ఏంటి? మైనస్ ఎక్స్ మైనస్లోంచి ఒక ఎలక్ట్రాన్ రిమూవ్ చేస్తే మనకి ఏమొస్తుంది? ఎక్స్ వస్తుంది. అంటే ఇక్కడ ఎంత ఎనర్జీ అయితే ఓకేనా మనం ఇక్కడ ఇది అబ్జర్వ్ చేసుకుంటుందో ఇక్కడ రిలీజ్ అయ్యే ఎనర్జీ, ఇక్కడ చూడండి ఎనర్జీ రిలీజ్ అవుతుంది కదా, ఈ ఎనర్జీ ఇక్కడ ఇచ్చే ఎనర్జీ ఏదైతే ఉంటుందో సో ఈ టూ ఎనర్జీస్ అనేవి ఈక్వల్గా ఉంటాయి. అంటే ఫస్ట్ ఎలక్ట్రాన్ మనం యాడ్ చేసేటప్పుడు లేదంటే ఒక నెగిటివ్లోంచి ఒక ఎలక్ట్రాన్ రిమూవ్ చేసేటప్పుడు ఎంత ఎనర్జీ అయితే చేంజ్ అవుతుందో సో ఆ రెండు కూడా ఎలా ఉంటాయి అంటే ఈక్వల్గా ఉంటాయి. ఓకేనా, లేదు అనుకుంటే వాడు ఏం చెప్తాడంటే చూడండి అయనైజేషన్ ఎనర్జీ ఆఫ్ ఎలిమెంట్ తీసుకుంటే ఇది దేనికి ఈక్వల్ అవుతుంది అంటాడంటే ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఆఫ్ ఓకేనా యూని పాజిటివ్ అయాన్ అంటాడు. సో రెండు సేమ్ ఇప్పుడు రివర్స్లోకి వస్తాయి. ఇక్కడ యూని నెగిటివ్ అయాను, ఇక్కడ యూని పాజిటివ్ అయాను. సో ఇటువంటి కండిషన్స్ కూడా మీరు చూడొచ్చు. సో అక్కడక్కడ మీరు మల్టిపుల్ చాయిస్ కనిపించేటప్పుడు వీటిని కూడా అడుగుతూ ఉంటాడు. సో వీటిని కూడా మీరు బేస్డ్ అయ్యి ఈ ఎలక్ట్రాన్ ఎఫినిటీ మీద ఆబ్జెక్టివ్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఇప్పుడు మనం మల్టిపుల్ చాయిస్ అయితే స్టార్ట్ చేయాలి. ఓకేనా, టాపిక్ మీద అయితే క్లారిటీ వచ్చింది కదా. సో ఇప్పుడు వన్ బై వన్ చేశారు. ఇక్కడ చూడండి ఫస్ట్ వన్ చూడండి, ఓకే చూడండి ఫస్ట్ వన్ ఏంటంటే కాన్ఫిగరేషన్ దట్ షోస్ ది హైయెస్ట్ ఎనర్జీ రిలీజ్డ్ when an electron is added to the atom. ఓకేనా, హైయెస్ట్ ఎనర్జీ రిలీజ్డ్ అన్నాడు. హైయెస్ట్ ఎనర్జీ రిలీజ్డ్ అంటే సింపుల్గా చెప్పుకున్నాం కదా ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఇన్ పీరియడ్స్ లెఫ్ట్ టు రైట్ ఇంక్రీజెస్ అని చెప్పుకున్నాం. లెఫ్ట్ టు రైట్ ఇంక్రీజెస్ అంటే మనకి చూడండి ఇదేమో అవుటర్ మోస్ట్ ఇక్కడ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 5 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఓకేనా, ఇక్కడ 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఇక్కడ 7 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఇక్కడ 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అంటే మనం ఇప్పుడే చెప్పుకున్నాం అంటే ఇది ఎవరిది చూడండి 7 అంటే నైట్రోజను. ఓకేనా, ఇది ఎవరిది? ఆక్సిజను. నెక్స్ట్ ఇది ఎవరిది? ఓకేనా, ఫ్లోరిన్. నెక్స్ట్ ఇది ఎవరిది? నియాన్. సో ఇప్పుడే చెప్పుకున్నాం కదా. సో అన్నింటికంటే ఓకేనా పాజిటివ్ వాల్యూ ఎవరికి వస్తుంది అంటే నియాన్కి వస్తుంది కనుక దీన్ని విడిచిపెట్టండి, తిరిగి తీసుకుంటుంది అది. కానీ ఇక్కడ ఎనర్జీ రిలీజ్ అవ్వాలంటే మనకి ఇక్కడ ఏమొస్తుంది? ఇన్ పీరియడ్స్ లెఫ్ట్ టు రైట్ ఏమవుతుంది? ఇంక్రీజెస్ కనుక ఇక్కడ ఎవరిది? ఫ్లోరిన్ అంటే ఎవరిది? థర్డ్ వన్ అంటే 17th గ్రూప్ ఎలిమెంట్స్కి హైయెస్ట్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ వాల్యూస్ అనేవి ఉంటాయి, ఎనర్జీని ఎక్కువ రిలీజ్ చేస్తూ ఉంటాయి. ఓకేనా, దీని మీద క్లారిటీ వచ్చింది కదా. సో ఇలా ఇస్తే మీరు ఇలా అబ్జర్వ్ చేసి చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ చేద్దాం. ఇప్పుడు చూడండి ఎనర్జీ ఈజ్ రిలీజ్డ్ డ్యూరింగ్ ది ఫార్మేషన్ ఆఫ్. ఎనర్జీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అంటే డ్యూరింగ్ అంటే జరుగుతున్నప్పుడు. అంటే ఏది జరిగేటప్పుడు ఎనర్జీ రిలీజ్ అవుతుందో చూడండి ఇక్కడ హైడ్రైడ్ అయాను, ఆక్సైడ్ అయాను, ఫెర్రస్ అయాను, ఫెర్రిక్ అయాను. హైడ్రైడ్ అయాన్ అంటే ఫామ్ అవడం ఏంటి?
హైడ్రోజన్ ప్లస్ ఎలక్ట్రాన్ గివ్స్ రైజ్ టు H మైనస్. ఓకేనా. ఆక్సైడ్ అయాన్ అంటే ఏమొస్తుంది, సింపుల్గా ఆక్సిజన్ ప్లస్ 2 ఎలక్ట్రాన్స్ గివ్స్ రైజ్ టు O2 మైనస్. అలాగే F అనేది Fe2+గా కన్వర్ట్ అవ్వడం, ఇది ఫెర్రస్ అంటే. నెక్స్ట్ ఫెర్రిక్ అంటే Fe3+గా కన్వర్ట్ అవ్వడం. ఇప్పుడు మీరు క్లారిటీకి చూస్తే ఎలక్ట్రాన్ ఎఫినిటివ్ కాదు, ఇవి అయనైజేషన్ ఎనర్జీ కనుక ఈ రెండింటిని తీసేయండి, అంటే ఫెర్రస్ ఫెర్రిక్ని తీసేయండి. సో ఇప్పుడు ఈ రెండింటిని తీసుకుంటే ఇక్కడ ఎలక్ట్రాన్ ఎఫినిటీ 1 ఉంది, 2 ఉంది కనుక ఇక్కడ -2 కనుక దీన్ని కూడా ఇక్కడ ఎనర్జీ అబ్జర్వ్ చేసుకుంటుంది కనుక దీన్ని కూడా విడిచిపెట్టేయండి. అంటే ఒక్క ఎనర్జీని ఇచ్చేది ఏంటి అంటే ఒకటే, ఫస్ట్ వన్ హైడ్రైడ్ అయాన్ ఫామ్ అయ్యేటప్పుడు ఎనర్జీ రిలీజ్ అవుతుంది, ఎందుకంటే ఇది ఎలక్ట్రాన్ ఎఫినిటీ 1 కాబట్టి. ఎలక్ట్రాన్ ఎఫినిటీ 1లోనే ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఎలక్ట్రాన్ ఎఫినిటీ 1లోనే మనకి ఎనర్జీ రిలీజ్ అవుతుంది. రిమైనింగ్ 2 కానీ 3 కానీ 4 కానీ ఏది తీసుకున్నా సరే ఎనర్జీ అబ్జర్వ్ చేసుకుంటుంది. ఓన్లీ ఎలక్ట్రాన్ ఎఫినిటీ 1 మాత్రమే ఎగ్జోథెర్మిక్ అని చెప్పుకున్నాం. ఓకేనా. సో మీకు క్లారిటీ వచ్చింది కదా. సో ఇందులో హైడ్రైడ్ అయాన్ ఫామ్ అయ్యేటప్పుడే మీకు ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ వన్ ఏంటి, థర్డ్ వన్ ది ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఆఫ్ బ్రోమిన్ atom is equal to the bromide ion dash of bromide ion. అంటే ఏంటి, అయనైజేషన్ ఎనర్జీ ఆఫ్ బ్రోమైడ్ అయాన్, ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఆఫ్ బ్రోమైడ్ అయాన్. ఒకసారి చూడండి, ఎలక్ట్రాన్ ఎఫినిటీ అన్నాడు కనుక ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఆఫ్ బ్రోమైడ్ అయాన్ అవ్వదు కదా, సో దీన్ని క్రాస్ చేసేయండి. ఓకేనా. ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ గురించి మనం చెప్పుకోవట్లేదు కదా, ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ అది వేరు, దానికి ఒక టాపిక్ ఉంటుంది, అది మనం చెప్పుకుందాం. అలాగే ఎలక్ట్రోనెగటివిటీ కూడా కాదు. అంటే మనం ఇక్కడ ఏం చెప్పుకున్నాం, ఇక్కడ మీకు ఇప్పుడు లాస్ట్లో ఒక 2 ఫార్ములాస్ చెప్పుకున్నాం. ఏంటంటే ఒక ఎలిమెంట్ ఇచ్చేసి ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఆఫ్ ఎలిమెంట్ అడిగితే అయనైజేషన్ ఎనర్జీ ఆఫ్ యూనినెగటివ్ అయాన్ అని చెప్పుకున్నాం. బ్రోమైడ్ అంటే ఏంటి, యూనినెగటివ్ అయాన్. అంటే దీని యొక్క అయనైజేషన్ ఎనర్జీకి ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఈక్వల్ అవుతుందని చెప్పుకున్నాం కదా లాస్ట్లో చెప్పుకునేది. దాంట్లో చూడండి, అయనైజేషన్ ఎనర్జీ ఆఫ్ బ్రోమైడ్ అయాన్ సింపుల్గా మీకు నేను చెప్పిన టాపిక్లోనే డైరెక్ట్గా బిట్ అది మీరు డైరెక్ట్ చేసేయచ్చు. నెక్స్ట్ వన్ చూడండి, ది ప్రాసెస్ రిక్వైరింగ్, ఓకేనా, ది అబ్జార్ప్షన్ ఆఫ్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకోవాలంటే ఎలక్ట్రాన్ ఎఫినిటీ 1 కాదు, ఎలక్ట్రాన్ ఎఫినిటీ 2 కానీ 3 కానీ ఉంటే ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఓకేనా. క్లారిటీ వచ్చింది కదా. సో ఇక్కడ చూడండి, ఎలక్ట్రాన్ ఎఫినిటీ 1 అంటే ఇది కాదు, ఇక్కడ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఇది కూడా ఎలక్ట్రాన్ ఎఫినిటీ 1 కనుక ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఇది కూడా ఎలక్ట్రాన్ ఎఫినిటీ 1 అంటే ఎనర్జీ రిలీజ్ అవుతుంది. సో ఇది మాత్రం ఎలక్ట్రాన్ ఎఫినిటీ 2 కదా, ఎలక్ట్రాన్ ఎఫినిటీ 2లో ఎనర్జీ అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇక్కడ ఏమన్నాడు, అబ్జార్ప్షన్ ఆఫ్ ఎనర్జీ అన్నాడు కనుక ఎనర్జీ అబ్జార్ప్షన్ ఎక్కడ జరుగుతుంది అంటే ఎలక్ట్రాన్ ఎఫినిటీ 2 కానీ ఎలక్ట్రాన్ ఎఫినిటీ 3 కానీ కనిపిస్తే మనకి ఎనర్జీ అబ్జార్ప్షన్ చేసుకుంటుంది. ఓకే. నెక్స్ట్ చూడండి, 5th వన్ చూడండి, అరేంజ్ సల్ఫర్, ఆక్సిజన్ అండ్ సెలీనియం. ఆల్రెడీ ఇప్పుడు చెప్పేసాను మీకు, అది పీరియడ్స్లో చెప్పేటప్పుడు చెప్పేసాను, గ్రూప్స్లో చెప్పేటప్పుడు చెప్పేసాను ఆల్రెడీ, ఇది వచ్చేస్తుంది మీకు. ఇన్ ది అసెండింగ్ ఆర్డర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ, అసెండింగ్ ఆర్డర్, ఇవన్నీ సేమ్ గ్రూప్ ఎలిమెంట్సే. చూడండి, ఆక్సిజన్, సల్ఫర్, సెలీనియం ఇచ్చాడు. ఇవి ఏ గ్రూప్, ఈ 6A గ్రూప్ ఎలిమెంట్స్. ఇన్ ఎనీ గ్రూప్ అప్ టు డౌన్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఏమన్నా డిక్రీజెస్ అన్నాం అది, బట్ ఇక్కడ క్లారిటీ అలాగే అట్ ద సేమ్ టైం సెకండ్ ఎలిమెంట్కి హైయెస్ట్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఉంటుందని చెప్పుకున్నాం. స్పెషల్గా ఈ గ్రూప్లో సెలీనియం కూడా ఎక్కువ ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఉంటుంది. అంటే ఇక్కడ చూడండి, ఆక్సిజన్ ఫస్ట్ అందరికంటే ఎవరికి ఎక్కువ ఉంటుంది, సెకండ్ ఎలిమెంట్ కంటే. సెకండ్ ఎలిమెంట్కి హైయెస్ట్ ఉంటుంది, తర్వాత సెలీనియంకి ఉంటుంది, తర్వాత లీస్ట్ ఎవరంటే ఆక్సిజన్కి ఉంటుంది. బికాస్ ఆఫ్ ఏం చెప్పుకుంటాం, స్మాల్ సైజ్ అని చెప్పుకుంటాం. స్మాల్ సైజ్ ఉండడం వలన ఏం జరుగుతుంది అంటే ఎలక్ట్రాన్స్ మధ్య ఓకేనా స్ట్రాంగ్ రిపల్సివ్ ఫోర్సెస్ అనేవి ఉంటాయి. ఓకేనా. సో ఇక్కడ నీకు ఏ ఆప్షన్ ఉంది అక్కడ మనం చెప్పుకునేది సల్ఫర్, సెలీనియం, సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ ఇక్కడ 6th వన్ చూడండి, ది లో ఎలక్ట్రాన్ ఎఫినిటీ వాల్యూ ఆఫ్ నైట్రోజన్ ఈజ్ డ్యూ టు, అంటే నైట్రోజన్ ఫాస్ఫరస్ సేమ్ గ్రూప్ కదా, నైట్రోజన్ కంటే ఫాస్ఫరస్ యొక్క ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఎక్కువ, సో నైట్రోజన్ యొక్క ఎలక్ట్రాన్ ఎఫినిటీ తక్కువ. సో దానికి వాడు రీజన్ అడుగుతున్నాడు. చూడండి, ది లో ఎలక్ట్రాన్ ఎఫినిటీ వాల్యూ ఆఫ్ నైట్రోజన్ ఈజ్ డ్యూ టు. సో నైట్రోజన్ ఎందుకు అంటే నైట్రోజన్లో ఈ గ్రూప్లో మనకి ఏముంది, 1s2 2s2 2p3 కదా, 2p3 ఇక్కడేమో 3p3. సో ఈ రెండింటిలో కూడా ఏముంది, హాఫ్ ఫిల్డ్ పీ సబ్షెల్ ఉండడమే దానికి రీజన్. ఎక్కువగా వాడు అడుగుతాడు, స్మాల్ సైజ్ ఇస్తాడు, ఇక్కడ ఇస్తాడు చూడండి, స్మాల్ సైజ్ ఉంది,
హై న్యూక్లియర్ ఛార్జ్ ఉంది, ఓకేనా, హాఫ్ ఫిల్డ్ పీ సబ్షెల్స్ ఉన్నాయి, ఈ మూడు రిలేటెడే. బట్ అక్కడ మనం టిక్ పెట్టాల్సింది మాత్రం దీనికి స్టెబిలిటీ ఎందుకు వస్తుంది అంటే హాఫ్ ఫిల్డ్ పీ సబ్షెల్ ఉండడమే స్టెబిలిటీ వస్తుంది కనుక దీని యొక్క ఎలక్ట్రాన్ ఎఫినిటీ నెగిటివ్లోకి పాజిటివ్లోకి వెళ్ళిపోతుంది. పాజిటివ్లో చెప్పుకున్నాం కదా, ఏంటి పాజిటివ్ ఉంటుందని చెప్పుకున్నాం, బెరీలియంకి, మెగ్నీషియంకి, నైట్రోజన్కి ప్లస్ జీరో గ్రూప్ ఎలిమెంట్స్ అన్నింటికి ఏమొస్తుంది అంటే పాజిటివ్ ఎలక్ట్రాన్ ఎఫినిటీస్ అనేవి వస్తాయి, అంటే రిలీజ్ ఆఫ్ ద ఎనర్జీ అబ్జర్వ్ చేసుకుంటాయి. దానికి రీజన్ ఏంటంటే స్టెబిలిటీ ఉండడమే రీజన్. ఆ స్టెబిలిటీ అంటే ఏంటి, హాఫ్ ఫిల్డ్ సబ్షెల్స్ ఉండొచ్చు, ఓకేనా, ఫుల్ ఫిల్డ్ సబ్షెల్స్ ఉండొచ్చు. సో అది రీజన్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ వన్ చూడండి, ది ఎలిమెంట్ విత్ పాజిటివ్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ ఇస్ అన్నాడు. ఓకేనా, పాజిటివ్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అంటే ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఎవరెవరికి పాజిటివ్ వస్తుంది, బెరీలియము, ఓకేనా, మెగ్నీషియము, నైట్రోజన్, జీరో గ్రూప్ ఎలిమెంట్స్. ఇప్పుడు వీటిలో ఎవరున్నారో చూసుకోండి మీరే. హైడ్రోజన్ కాదు, లేదు కదా, సోడియం లేదు, ఓకేనా, ఫ్లోరిన్ లేదు, అంటే ఎవరున్నారు, ఆర్గాన్ ఉంది. ఈ ఆర్గాన్ ఎక్కడ ఉంది, జీరో గ్రూప్లో ఉంది కదా. సో అంటే మినిమం మనం మ్యాటర్ కానీ నేర్చుకుంటే చాలా ఈజీగా ఇందులో వచ్చే మల్టిపుల్ చాయిస్ని ఈజీగా మనం చేసేయచ్చండి, చాలా ఈజీ. ఓకే, సో స్టూడెంట్స్ ఖచ్చితంగా అయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కానీ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకేనా, సో మీ ఫ్రెండ్స్ కూడా రెఫర్ చేయండి. అలాగే మీకు ఆఫ్లైన్ క్లాసెస్ కానీ మీకు కావాలనుకుంటే ఈ ఆఫ్లైన్ క్లాసెస్ అనేవి మనకు ఓన్లీ విజయనగరం స్టూడెంట్స్కి మాత్రమే అవైలబుల్గా ఉంటాయి. విజయనగరం టౌన్ మాత్రమే, విజయనగరం సిటీ. ఓకేనా, ఇక్కడ ఒక నెంబర్ ఇస్తాను, మీకు పాసిబుల్ అయితే వాట్సాప్లో మెసేజ్ చేయండి ఎవరికైనా అంటే నీడ్ అయితే. 928279 ఇది వాట్సాప్ నెంబరు. ఈ వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేస్తే ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. ఓకే, ఇది విజయనగరం మాత్రమే, ఆన్లైన్ క్లాసెస్ అయితే ప్రెజెంట్ అవైలబుల్గా లేవు. ఓకేనా, థ్యాంక్ యూ స్టూడెంట్స్.